అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. 1973లో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజును మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పర్యావరణ స్పృహను పెంపొందించడం, భావితరాలకు ఈ పర్యావరణాన్ని ఆస్తిగా అందించడం అనేది ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మనం చూసినట్టయితే పర్యావరణం అనేది పౌరులందరి ప్రాథమిక బాధ్యత. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పర్యావరణం చూసినట్టయితే చాలా రకాల కాలుష్యాలకు గురవుతోంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాతావరణమే కాదు, మనం కూడా పర్యావరణంలో భాగం. సమస్త ప్రాణికోటి జీవరాశి అంతా కూడా పర్యావరణంలో భాగమైనప్పటికీ మానవుని కార్యకలాపాల కారణంగా కొంత పర్యావరణానికి నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ స్పృహ అనేది తమ బాధ్యతగా భావించాల్సి ఉంటుంది. విరివిగా మొక్కలు నాటమే కాకుండా వాటిని సంరక్షించడం, ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత జీవనానికి అలవాటు పడడం, కొంత జీవన శైలిలో కూడా మార్పులు తీసుకురావడం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. ముఖ్యంగా భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా మన ఆరోగ్యాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది. అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడడానికి ఈ కాలుష్యమే కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా మన మార్కాపూర్ను కూడా ఈ స్వర్ణాంధ్ర 2047లోపు హరితాంధ్రప్రదేశ్గా మార్చడానికి మన అందరం కూడా కృషి చేయాలని సందర్భంగా అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మార్కాపూర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. పర్యావరణ దినోత్సవం అంటే మన ప్రాంతంలో మనం పర్యావరణంగా పరిశుభ్రంగా ఉంచుకోవటం, రెండవది ముఖ్యంగా కాలుష్యాన్ని నియంత్రించడం అనేది మనం చేయాల్సినటువంటి ముఖ్య పని. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఒక రోజును పరిగణన తీసుకొని ఆ రోజుని అందరూ కూడా కాలుష్యరహితమైనటువంటి సమాజాన్ని ఆ రోజు చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ రోజును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజును అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో, మంచి సదుద్దేశంతో ఈ రోజున మనం కంట్రోల్ చేసుకోగలిగితే అట్లా ఎంతో కొంత భాగం మంచి జరిగినట్టు ఉంటుంది. అందుకనే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయటం, ఈరోజు దాంట్లో భాగంగా ఈ మొక్కలు నాటడం కానీ, అలాగే సీడ్ బాల్స్ను తయారు చేసి సీడ్ బాల్స్ ద్వారా ఈ యొక్క గ్రీనరీని పెంచడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. కేవలం ఏదో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కరు చేస్తేనే ఇది సరిపోదు. స్వచ్ఛందంగా ఎవరి పాటికి వాళ్ళు ప్రజలందరూ కూడా ఇది మాకు సంబంధించినటువంటి అంశము, మా ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి దీన్ని మేమే అధిగమించాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి వచ్చే ప్లాస్టిక్ని కంట్రోల్ చేస్తూ సాధ్యమైనంత వరకు మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకునే విషయంలో అందరూ శ్రద్ధ తీసుకొని నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇది అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. కాబట్టి దీన్ని దయచేసి అందరూ సహకరించి ఒకరికొకరు సహకరించుకొని మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకునే దానికి అందరం తాటి మీద నిలబడదామని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.